అత్యాచారం కేసులో వినుకొండ సీఐకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సీఐ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యాచారం కేసులో వినుకొండ సీఐకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సీఐ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అత్యాచారం కేసులో వినుకొండ సీఐకి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. సీఐ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అప్డేట్స్ మఢిలి బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ అత్యాచారం కేసులో వినుకొండ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నమల్లయ్య ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇప్పటికే బెయిల్ నిరాకరించడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట లభించలేదు. వినుకొండలో సీఐగా పనిచేస్తున్న సమయంలో ఒక మహిళ పైన లైంగిక దాడికి పాల్పడ్డారన్న తీవ్రమైనటువంటి ఆరోపణలపైన చిన్నమల్లయ్య పైన కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి కూడా చిన్నమల్లయ్య అరెస్ట్ కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ముందస్తు బెయిల్ కోసం చట్టపరమైనటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తొలుత ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. నేరం యొక్క తీవ్రతను పరిగణలోకి తీసుకుని హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చిన్నమల్లయ్య. అయితే సుప్రీంకోర్టు కూడా ఈ రోజు ఆయనకు ఊరట లభించలేదు. శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోలీసు అధికారి పైన ఇలాంటి అత్యాచారం వంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం పైన న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున నిందితుడు పోలీసు అధికారి కావటం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న వాదనతో ఏకీభవిస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే దర్యాప్తులను కూడా సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు నేపథ్యంలో ఈ పిటిషన్ కొట్టేయడంతో చిన్నమల్లయ్యకు చట్టపరమైనటువంటి రక్షణలన్నీ కూడా ముగిశాయని చెప్పొచ్చు. ఇక దర్యాప్తు సంస్థలు ఆయన ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన త్వరలోనే కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా ఉందని పోలీసు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ కేసు పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించేలా మారింది. ఒక ఉన్నతాధికారి పైన అత్యాచారం కేసు నమోదు కావటం, ఆయన పరారీలో ఉండటం, సుప్రీంకోర్టు సైతం ఊరట ఇవ్వకపోవటం పైన సర్వత్రా చర్చ అయితే నడుస్తూ ఉంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ కృష్ణ.